మిలినా సీడ్స్ రైతు సోదరులకు నమస్కారం అండి. నా పేరు గణేష్. నేను మిలినా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు ఏరియా సేల్స్ ఎగ్జిక్యూటివ్ షాద్నా డివిజన్ నుంచి వర్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు మిలినా సీడ్స్ వారి సుప్రియా వండర్ఫుల్ ఫుడ్ ఫీల్డ్లో ఉన్నాము. అది ఎలా ఉంది ఏంటని రైతు మాటల్లో తెలుసుకుందాం. మీ పేరు? విజయ్ కుమార్ అన్న. మీ గ్రామం? జిన్నారం. మీ మండలం? కొట్పల్లి. మీ జిల్లా? వికారాబాద్. మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఒక 5 years నుంచి చేస్తున్నాను. చిల్లీ సాగు అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 3 years నుంచి ఉన్నాను. దీంతో పాటు ఇతర పంటలు వేరే ఏమైనా వేసారా? చిల్లీలో వేరే వేయలేను, ఓన్లీ సుప్రియా. ఈ విత్తనం ఏ కంపెనీ ఇది? మిలినా సీడ్స్ వాడి సుప్రియా 144. ఎన్ని సంవత్సరాలుగా వాడుతున్నారు ఈ విత్తనం? 3 years నుంచి వాడుతున్నామన్నా. విత్తనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? నర్సరీ నుంచి తీసుకొచ్చినామన్నా. ఇది నాటిన తేదీ? December 25th. మొత్తం మొక్కల సంఖ్య ఎంత? 3500 వరకు వేసామన్నా. మొక్కల మధ్యలో ఎంతెంత గ్యాప్ పెట్టారు? 1.5 feet ఉంటుంది అన్న. ఒక మొక్క మధ్య వైరస్ ట్రిప్స్ ఏం లేవు. మొక్కల మొదటి దశలో ఎదుగుదల ఎలా ఉంది? బాగుంది అన్న. గ్రోతింగ్, ఫ్లవరింగ్ అన్నీ బాగుంది. మొదటి కోతకు రావడానికి ఎన్ని రోజులు పట్టింది? 75 days. మొదటి కోత దిగుబడి ఎన్ని క్వింటాలు ఇచ్చింది? 8 వల్ల 50 kilos వచ్చింది. రెండో కోత ఎన్ని రోజుల తర్వాత కటింగ్ చేశారు? 10 days తర్వాత. ఇప్పటివరకు చేసిన మొత్తం కోతలు 2 చేసినామన్నా. 3వ దానికి రెడీ ఉంది. ప్రతి కోతకు ఎంత దిగుబడి వచ్చింది? ఫస్ట్ దానికి 8 వలాలు వచ్చింది. సెకండ్ దానికి 12 వలాలు వచ్చింది. దిగుబడి ఇప్పటివరకు ఎంత వచ్చింది? 20 వలాలు వచ్చిందన్న. 20 చిల్లర. మార్కెట్లో ధర ఎలా ఉంది? బాగుందన్న. వేరే కాయకు పోలిస్తే దీనికి బెటర్ ఉంది ధర. మీకు ఇది వేసుకున్న తర్వాత లాభం అనిపిస్తుందా? లాభం ఉందన్న. లాగుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ ఉందన్న. ఇది మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది? బాగుందన్న. నెంబర్ 1. ఇతర వెరైటీతో పోలిస్తే ఈ వెరైటీ ఎలా ఉంది? బాగుంది, బెటర్ ఉంది. 100%. దీన్ని మళ్ళీ సాగు చేస్తారా? చేస్తామన్నా. ఈ దిగుబడి మంచిగా ఉన్నందుకు ఎందుకు ఇవ్వమన్నా. ఇది వేసిన తర్వాత మీకు ఆశించిన ఫలితాలు వస్తున్నాయా? బెటర్. వేరే దాంతో పోల్చుకుంటే ఇది బెటర్గా ఉంది. బాగుంది, బెటర్ ఉంది, ఫుల్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న.